ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, సహజంగా దిష్టి తీస్తూ ఉంటాం. ఆ దిష్టి తీయటం ఎర్రని నీళ్లతోటే ఎందుకు తీస్తారు అని చెప్పేసి కూడా ఒక చిన్న సందేహం అనేది సహజంగా ఎవరికైనా వస్తూ ఉండొచ్చు. దానికి గల ప్రధాన కారణము, పెద్దవాళ్ళ నమ్మకం ప్రకారము ఇతరుల చెడు చూపు లేదా నరదృష్టి వల్ల కలిగే నకారాత్మక శక్తిని తొలగించటానికి ఎరుపు నీళ్లతో దిష్టి తీస్తారు. పసుపు సున్నము అంటే కొద్ది నీళ్లలో పసుపు సున్నము వేసి ఇలా కలిపితే ఎరుపు అయితే నీళ్లు, ఆ నీటితో దిష్టి తీస్తారు. లేదా మరికొంతమంది నీళ్లలో కుంకుమ వేస్తారు. కుంకుమ వేసి ఇలా కలిపితే కూడా ఎర్రగా అయితే నీళ్లు, ఆ ఎరుపు నీళ్లతోటి దిష్టి తీయటము అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ ఎర్రటి నీళ్లతోటే దిష్టి తీయటం వెనుక గల ముఖ్యమైన కారణాలు అని ఏంటంటే, నకారాత్మక శక్తిని ఆకర్షించడం, చెడు దృష్టికి అంటే నరుడు దృష్టి, ఆకర్షణీయమైన రంగులని ముఖ్యంగా ఎరుపు రంగు లేదా నలుపు రంగులను ఆకర్షించే శక్తి ఉంటుంది అని నమ్ముతారు. ఎర్రటి రంగు ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఆ చెడు దృష్టిని ఈ నీరు లాక్కుంటుంది అని చెప్పేసి విశ్వసిస్తారు. అందుకనే ఎక్కువ మంది పసుపు సున్నము కలిపి నీళ్లు కానీ లేదా నీళ్ళలో కుంకుమ కలిపి కానీ దిష్టి తీస్తూ ఉంటారు. ఆ విధంగా దిష్టి తీయటం వల్ల ద్వారా పరిసరాల్లో ఉన్న సూక్ష్మక్రిములు నశించి గాలి శుద్ధి అవుతుంది అని పెద్దలు నమ్ముతారు. దిష్టి తొలగించడానికి మనకి అది సంకేతం. ఈ నీటిని మనిషి చుట్టూ తిప్పి ఇంటికి దూరంగా లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పారబోస్తారు. ఇలా చేయడం ద్వారా దిష్టి ప్రభావము, అనారోగ్య సమస్యలు మరియు అపశకునాలు దూరం అవుతాయని హిందూ సాంప్రదాయాల్లో ఒక నమ్మకం. మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. ఆ కారణం చేత ఎర్రని నీటితో మాత్రమే దిష్టి తీయటము అనేది జరుగుతుంది.